మరోపక్క కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ చట్టానికి తెలంగాణ వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. గ్రామీణ పేదల ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ ఉపాధి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వము దాన్ని సవరించింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరును వీబీజీ రామ్జీ చట్టంగా మార్చింది. అందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసింది. ఆ చట్టంలో కొన్ని సవరణలు కూడా చేసింది. అయితే ఆ చట్టాన్ని జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం. అయితే ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి దాని విడుదలకు సుముఖతను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో దీంట్లో చేసినటువంటి సవరణలు ఆ చట్టం అంతా కూడా సమాజ వ్యవస్థను దెబ్బతీసే విధంగా, రాష్ట్ర హక్కుల్ని హరించే విధంగా, గ్రామీణ కూలీలను నిర్వీర్యం చేసే విధంగా ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉంది. సో దానిపైన అధ్యయనం చేసి కేంద్రానికి నిరసన తెలపడం కోసం అని చెప్పి ఒక కేబినెట్ సబ్ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైన కేబినెట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీతక్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2వ సమావేశం ఈ రోజు జరిగింది. చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయబోము, యథావిధిగా అమలు చేయబోము, అవసరమైతే న్యాయస్థానం సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తాము, కలిసి వచ్చేటువంటి కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఉమ్మడి పోరాటాన్ని కూడా చేస్తామని చెప్పి ప్రకటించారు. విజయ చంద్రిక. ఓకే నరసింహ.